మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా. ఫ్రీ ఫ్రీ అన్నారు. డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు, ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఇంకేంటి మీరు ఇచ్చింది? మాటలు అందరూ చెప్తారు, కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి. లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా. ఈ రోజున చూసాం కదా, ఇప్పుడు సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల, దళితుల పట్ల, ఐపీఎస్ అధికారుల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు.